సో బిగ్ బాస్లో తెలుగు అగ్ని పరీక్షలో మర్యాద మనీష్ గారు ఏదైతే ఆర్గ్యుమెంట్ చేశారో అగెనిస్ట్ దహిలియా అనుకుంటా ఈజ్ కరెక్ట్లీ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే దహిలాకి యాక్చువల్లీ వాళ్ళిద్దరు ఎవరిని నెగ్గినా కూడా ఆవిడకి ఏమి అడ్వాంటేజ్ అయితే రాదు. మేబీ యాజ్ ఎ సంచాలక్ ఆవిడ కొన్ని బ్యాడ్ డెసిషన్స్ తీసుకుని ఉండొచ్చు, ఒక 50% కరెక్ట్గా 50% బ్యాడ్గా. కానీ ఎయిదర్ విన్ అంటే ఆవిడ కంటెంట్ వస్తుంది, జస్ట్ బ్యాడ్ డెసిషన్ తీసుకుంటే కంటెంట్ ఎందుకు వస్తుంది? ఎనీ డెసిషన్ ఒక సంచాలక్గా నువ్వు ఉన్నప్పుడు నీ కంటెంట్ ఆబ్వియస్లీ వస్తుంది. ఆల్రెడీ తను 15th పొజిషన్లో ఉంది. 15th పొజిషన్లో సింగిల్గా ఆ పొజిషన్లో ఎవరూ లేరు. అండ్ తను పుట్టే సైడ్ పెట్టారు అండ్ తన సంచాలక్కి ఇచ్చారు. సో సంచాలక్గా ఎప్పుడైతే ఒక పర్సన్ని బయటికి పంపించడం లేదంటే కంటిన్యూ చేయడం ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అన్ని ఫింగర్స్ ఆవిడ వైపు చూపిస్తాయి. వెదర్ షీ టేక్ కరెక్ట్ డెసిషన్, వెదర్ షీ టేక్ రాంగ్ డెసిషన్, తనకు ఆల్రెడీ కంటెంట్ అయితే వస్తుంది. సో కావాలని నెగిటివ్ ఇచ్చి కంటెంట్ క్రియేట్ చేసుకోవడం అనేది ఉండదు. మేబీ ఆ హడావిడిలో లేదంటే ఆ ఫ్లోలో ప్రసన్న గారికి మేబీ ఒక బ్యాడ్ డెసిషన్ ఒక 2 people బ్యాడ్ డెసిషన్ ఉండొచ్చు. కానీ నాకైతే వాంటెడ్గా ఆవిడ బ్యాడ్ డెసిషన్ తీసుకుంది అని అనిపించట్లేదు. అండ్ అది కూడా వాంటెడ్గా అండ్ సెకండ్ కంటెంట్ కోసం అని చెప్పి అయితే నాకైతే 8% అనిపించట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.